విపక్షం లేనటువంటి అసెంబ్లీ కేవలం 11 మందిని విపక్షంలో గెలిపిస్తే ఆ 11 మందికి సంబంధించినటువంటి అంశం క్లియర్. అందులో ఇప్పుడు ప్రధానంగా ఏదైతే కీలక బిల్లులు ఆమోదం వెంటనే లభించేసింది. అందుకనే పోటీ లేనప్పుడు ఏముంటుంది, మాట్లాడే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఏముంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి దాని మీద వివాదాస్పదమైందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి ఆమోదం లభించింది అసెంబ్లీలో. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కాస్త వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ అప్పట్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు రివర్స్ చేస్తూ మళ్ళీ ఆ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. దీంతో ఇప్పుడు అధికారికంగా హెల్త్ యూనివర్సిటీ పేరు మారుతుంది. అట్లాగే మిగతా ఇదంతా నడవబోతోంది. ఈ రెండు కీలకమైనటువంటి బిల్లులకి కూడా వేగంగా ఆమోదం లభించేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ టూర్లో కూర్చుని ఉంటే ఇక్కడ పని ఈజీగా అయిపోయింది. ప్రతిఘటన లేనటువంటి అంశం.